స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రియా, మాయా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక్కోసారి మన మనసులో వచ్చే దురాలోచన మనకి ఎంత నష్టం చేస్తుందో చెప్పే మన కథలోకి వెళ్ళిపోదామా? మాయా, నేను నీకు చాలాసార్లు చెప్పాను అలా డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టకు అని. ఇప్పుడు చూడు, నీ దగ్గర డబ్బులే లేకుండా పోయాయి. అసలు ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? అవును ప్రియా, నువ్వే కాదు, నన్ను చాలామంది హెచ్చరించినా నేను వినలేదు. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా ఏం లాభం లేదు. అందుకే నేను పక్క ఊరికి వెళ్ళి కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించి తిరిగి మళ్ళీ వచ్చి వ్యాపారం చేస్తాను. ఇదే నీలో నాకు బాగా నచ్చేది. సమస్య వచ్చినప్పుడు పారిపోవు, నిలబడి ఎలా బయటికి రావాలో ఆలోచిస్తావు. నువ్వు కోరుకున్నది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం మాయా ప్రియా దగ్గరికి వచ్చింది. ప్రియా, నేను ఈరోజే పక్క ఊరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. నా దగ్గర ఈ ఆయిల్ మిషన్ తప్ప ఏమీ మిగల్లేదు. నేను తిరిగి వచ్చే వరకు ఇది నీ దగ్గర ఉంచు. వచ్చాక దీంతోనే వ్యాపారం మొదలు పెడతాను. సరే మాయా, అందులో ఏముంది, నేను జాగ్రత్తగా ఉంచుతాను. దీని గురించి నువ్వసలు భయపడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే అయితే నేను వెళ్ళి వస్తాను. ఇలా చెప్పి మాయా అక్కడ నుండి బయలుదేరింది. పక్క ఊరిలో ఏదో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఇక్కడ ప్రియా మనసులో, నాకు తిండికి బట్టకి లోటు లేదు, కానీ ఈ మిషన్ చాలా ఖరీదైంది. దీంతో నేనే వ్యాపారం మొదలు పెడితే బాగా సంపాదించొచ్చు. మాయా తిరిగి వచ్చాక ఏదో ఒక అబద్ధం చెప్పొచ్చులే. ఇలా అనుకుంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మాయా అనుకున్నది సంపాదించి ప్రియా దగ్గరికి తిరిగి వచ్చింది. వచ్చి, ప్రియా, నేను కష్టపడి బాగా సంపాదించి వచ్చాను. నా ఆయిల్ మిషన్ ఇస్తే ఇక ఈ ఊర్లోనే వ్యాపారం మొదలుపెట్టి మళ్ళీ నన్ను నేను నిరూపించుకుంటాను. అయ్యో మాయా, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? నేను మిషన్ అటుక మీద పెట్టాను, కానీ ఒక పెద్ద ఎలుకల గుంపు వచ్చి మిషన్ని మొత్తం కొరికేశాయి. ఆ ముక్కలను నేనే పడేశాను. మాయాకి ప్రియా అబద్ధం చెప్తుంది అని అర్థమై కోపం వచ్చినా కూడా తగ్గించుకుని, ఎలుకలు కొరికేస్తే నువ్వు మాత్రం ఏం చేస్తావులే? సరే, నేను కొన్ని వస్తువులు తెచ్చాను వ్యాపారం కోసం. వాటిని తీసుకురావడం కోసం నీ కొడుకు రాహుల్ని నాతో పంపిస్తావా? అలాగే మాయా, తప్పకుండా పంపిస్తాను. ఇలా మాయా రాహుల్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళి అక్కడ అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. మాయా, నా కొడుకు రాహులేడి? నువ్వొక్కదానివే వచ్చావు? ఏం చెప్పమంటావు ప్రియా? మేము వెళ్తూ ఉంటే హఠాత్తుగా ఒక చెట్టు మీద నుండి గ్రద్ద వచ్చి నీ కొడుకుని తీసుకుని ఎగిరిపోయింది. నీకేమైనా పిచ్చా? నా కొడుకుని గ్రద్ద ఎత్తుకుని వెళ్ళడం ఏంటి? ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు? ఇలా ఇద్దరూ ఘర్షించుకుని చివరికి ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారు. వెళ్ళి జరిగింది వివరిస్తారు. ఏంటి మాయా, గ్రద్ద పిల్లాన్ని ఎత్తుకు వెళ్ళడం ఏంటి? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? అసలు రాహుల్ని ఏం చేశావు చెప్పు. అదేంటమ్మా అలా అంటారు? ఆయిల్ మిషన్ని మొత్తం ఎలకలు కొరికేస్తే లేంది పిల్లాన్ని గ్రద్ద ఎత్తుకెళ్తే తప్పేంటి? మిషన్లోని వైర్లు కొరకడం సరే, కానీ మొత్తం మిషన్ని ఎలకలు కొరకడం ఏంటి? జరిగింది చెప్తారు. నాకు అర్థమైంది ప్రియా, నీకు బుద్ధి చెప్పాలనే మాయా ఇదంతా చేసింది. నువ్వు మిషన్ తిరిగివ్వు, మాయా రాహుల్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకెప్పుడు ఇలా ఎవరిని మోసం చెయ్యాలని చూడకు. అలా చేస్తే ఇలానే ఉంటుంది. నమ్మిన వాళ్ళని మోసం చెయ్యాలి అని చూడకూడదు. అలా చేస్తే కాలం బుద్ధి చెప్తుంది. అలాగే ఒక్కసారి పోయిన నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.